వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి రాగలను. ఇక ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఫస్ట్ పాయింట్, రానున్న ఈ ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్ ఈ 3 నెలల్లో ఎటువంటి దర్శనం టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వాళ్లకు మీకున్న మార్గాలు ఏంటో నేను చెప్తాను. మొదటి మార్గము, మీరు ఒకరోజు ముందు తిరుపతి వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ టోకెన్లు తీసుకోవచ్చు. అలాగే 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ టోకెన్ తీసుకోవచ్చు. అలాగే వయోవృద్ధులు తీసుకోవచ్చు, ఎవరైనా వికలాంగులైనా తీసుకోవచ్చు. అనగా కనీసం మీరు లైన్లో నించున్న శక్తి ఉండాలి వికలాంగులైతే. సో ఎవరైనా ఈ టోకెన్లు వయసుతో నిమిత్తం లేదు. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు ఉంటే మీరు తప్పకుండా ఈ టోకెన్లు తీసుకోవచ్చు. వీటిని ఉచిత దర్శన టోకెన్లు అంటాము. అయితే ప్రస్తుతము ఇవి మధ్యాహ్నము 2 గంటల తర్వాత మీకు ఇవ్వటం జరుగుతుంది. ప్రతిరోజు కూడా తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకెన్లు ఇస్తున్నారు. వీటిని టైం స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు అన్న పేరుతో మనము పిలుస్తాము. దీనిపైన టైం ఉంటుంది. ఆ టైంకి మీరు సర్వదర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. వీటి ద్వారా దర్శనం అనేది 4 నుంచి 5 గంటల్లో మీకు పూర్తవుతుంది. అలాగే కొంతమంది భక్తులు నన్ను అడిగారు, గతంలో ఈ టోకెన్ తీసుకుంటే తిరిగి రెండోసారి తీసుకోవాలి అంటే ఎన్ని రోజుల గ్యాప్ ఉండాలి అని. 30 రోజుల గ్యాప్ ఉంటేనే ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు మీరు తీసుకోగలరు. అలాగే ఇక 2 నడక మార్గంలో వచ్చే భక్తులు దయచేసి తెలుసుకోండి, అలిపిరి నడక మార్గం అనేది టోకెన్లు మీకు నడక మార్గంలో ఇవ్వటం లేదు. శ్రీవారి నడక మార్గం వారైతే మీరు అలిపిరి వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకెన్లు తీసుకోండి. ఓకేనా? ఇది ఫిక్స్. ఈ శ్రీవారి నడక మార్గం వాళ్ళు కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాతే టోకెన్లు ఇస్తారు. అయితే శ్రీవారి నడక మార్గం వాళ్ళు మీరు స్కానింగ్ అయితే కంపల్సరీ చేయించుకోండి, లేకపోతే మీ టికెట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు చాలామంది అడిగారు, సర్వదర్శనం టోకెన్ల ద్వారా మాకు దర్శనం తొందరగా అవుతుందా, శ్రీవారి నడక మార్గం ద్వారా తొందరగా అవుతుందా, లేదా 300 రూపాయల టికెట్ల ద్వారా తొందరగా అవుతుందా అని. ఏది ఫాస్ట్ అని? ఫాస్ట్ అనేది ఏమీ లేదండి, అన్ని సపరేట్ క్యూ లైన్లే. 300 రూపాయల దర్శన టికెట్ ఒక క్యూ లైన్, సర్వదర్శనం టోకెన్లు, శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఒకటే క్యూ లైను. సో అది వేరే క్యూ లైను, ఇది వేరే క్యూ లైను. అయితే 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకుంటే మీకు 3 నుంచి 4 గంటల్లో దర్శనం అయిపోతుంది. సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు బుక్ చేసుకుంటే మీ అందరికీ కూడా 4 నుంచి 5 గంటల్లో దర్శనం అవుతుంది. 1 గంట, గంటన్నరే తేడా. ఓకేనా? ఇప్పుడు కొంతమంది నన్ను అడిగారు, మేడం మేము ఆధార్ కార్డు నెంబర్ అనేది తప్పు ఎంటర్ చేశాము, మరి మేము దర్శనానికి వెళ్ళొచ్చా అని. కుదరదండి. ఎవరి నెంబర్ అయితే ఆధార్ కార్డులో ఎంటర్ అయ్యి ఉంటుందో వారి ఆధార్ కార్డు మాత్రమే స్కానింగ్ అవుతుంది. సపోజ్ నేను బుక్ చేసుకున్న ఆధార్ కార్డు నెంబరు నేను వేరే వాళ్ళది ఎంటర్ చేశాను మిస్టేక్లో, నేను కొండపైన దర్శనానికి వెళ్ళి నా ఆధార్ కార్డు చూపించానే అనుకోండి, అది మిస్ మ్యాచ్ అవుతుంది, యాక్సెప్ట్ చేయదు. వాళ్ళ డేటా వేరు, నేను చూపిస్తున్న ఆధార్ కార్డు వేరు. కాబట్టి ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఉంటే మిగతా డీటెయిల్స్ ఏవైనా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక చాలామంది నన్ను అడిగారు, మేము తిరుమల కొండపైకి వెళ్తే ముందు గడప దర్శన టికెట్లు మాకేమైనా అవకాశం ఉంటుందా అని. ఉంటుంది. సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన ఈ 4 సేవలనే మనము ముందు గడప దర్శన టికెట్లని పిలుస్తాము. ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా మీరు వీటిని ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయొచ్చు. అనగా సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీ మొబైల్ నెంబర్, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే మీ ఫేస్ వారు స్కాన్ చేసుకొని చక్కగా మీకు ఒక కూపెన్ ఇస్తారు. అలాగే మీకు ఒక ఐడి నెంబర్ ఉంటుంది, రిఫరెన్స్ నెంబర్ అని. సాయంత్రం 6 గంటలకి మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో మీకు మెసేజ్ వస్తుంది. వస్తే అక్కడి నుంచి మీరు లింక్ వస్తుంది, పేమెంట్ చేయండి. సుప్రభాతం అయితే 120, తోమాల అర్చన అయితే 220, అష్టాదళ పాద పద్మారాధన అయితే 1250 రూపాయలు వీటి ధర. వీటిని ముందు గడప దర్శన టికెట్లు అంటారు. వీటిని ఎవరైనా ట్రై చేయొచ్చు. అర్థమైందా? ఒకవేళ ఈ టికెట్లని మీకు డిప్లో మీరు సక్సెస్ఫుల్గా సెలెక్ట్ అవ్వలేదు, మీరు సెలెక్ట్ అవ్వలేదే అనుకోండి, రికమెండేషన్ లెటర్ల ద్వారా కూడా వీటికి ప్రయత్నం చేయొచ్చు. అయితే తక్కువ కోట ఉంటుంది.
అలాగే ప్రతి నెల 3 నెలలకి ముందుగానే మీకు ఇవి ఆన్లైన్లో భక్తులందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. సపోజు ఈ నెల ఫిబ్రవరిలో ఈ డిప్ అనేది ఆన్లైన్లో ఓపెన్ చేస్తారు. అయితే అది మే నెలకు సంబంధించింది అయి ఉంటుంది. ఏప్రిల్ వరకు కూడా ఇవన్నీ ఆన్లైన్లో అయిపోయినాయి. దయచేసి మీరు తెలుసుకోండి. ఇక ఈ వీడియోలో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రానున్న 3 నెలల్లో కొంతమంది అడిగారు, మేడం మేము టికెట్లు బుక్ చేసుకున్నాం, లేదా అక్కడికి వచ్చి బుక్ చేసుకుంటాము, సర్వదర్శనం కావచ్చు, ఏదైనా కావచ్చు. మా ఇంట్లో 12 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, వారికి ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి, వాటి ద్వారా మాకేమైనా లాభం ఉందా తల్లిదండ్రులుగా? సో ఇక్కడ ఒక సింపుల్ పాయింట్, ఎవరికైతే 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటారో, అంటే వారి వయసు 12 సంవత్సరాల లోపల ఉంటుందో, వారికి టికెట్ అనేది టీటీడీ రూల్స్ ప్రకారం ఉచితం. వాళ్ళకి టికెట్ అవసరం లేదు. తల్లిదండ్రులకి టికెట్ ఉంటే సరిపోతుంది. అంటే వారు ఎవరితో అయితే వస్తున్నారో వారితో వచ్చే వారికి ఖచ్చితంగా టికెట్ ఉండాలి. అనగా తల్లిదండ్రులు కావచ్చు, బ్రదర్ సిస్టర్, వారు ఎవరితో అయితే వస్తున్నారో టికెట్ వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. ఇక వారికి 12 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతే ఖచ్చితంగా వారు కూడా టీటీడీ రూల్స్ ప్రకారం అయితే స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి టికెట్ బుక్ చేసుకోవాలి, ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసి. ఓకేనా? 12 సంవత్సరాల లోపల ఉన్న వారికి మాత్రమే శుభవార్త, వారికి ఉచితం తల్లిదండ్రులతో పాటు. ఓకేనా? ఒకవేళ వయోవృద్ధులు ఉన్నారు, వారి వయసు టీటీడీ రూల్స్ ప్రకారము 65 ఆ పై పడిన వాళ్ళని వయోవృద్ధులు అని టీటీడీ రూల్స్ ప్రకారం మనము చెప్పుకుంటాము. కాబట్టి చాలామంది 60 సంవత్సరాలు దాటితే మాకు శుభవార్త, 45 ఏళ్ళు దాటితే మాకు శ్రీవారి సేవ లభిస్తుంది, ఇవన్నీ తప్పండి. వయోవృద్ధులు వికలాంగులకైతే నేను చెప్పిన రూల్స్ పాటించాలా, మీరు బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో. అంటే వయోవృద్ధులు అయితే 65 పైబడ్డ వాళ్ళు, వికలాంగులకైతే అట్లా ఏమి ఏజ్ లిమిట్ ఏమి లేదు. 12 సంవత్సరాలు దాటిన ప్రతి వికలాంగులు కూడా మీరు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? దయచేసి ఈ రూల్స్ మీరు తెలుసుకోండి. అలాగే ఈ రానున్న 3 నెలల్లో ఎవరికైనా శ్రీవాణి దర్శనం టికెట్ల గురించి కావచ్చు, లేకపోతే మీకు బ్రేక్ దర్శనం ఎమ్మెల్యే ఎంపీ రికమెండేషన్ లెటర్ ద్వారా బ్రేక్ దర్శనం గురించి డౌట్లు ఏమన్నా ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా? అలాగే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారము మీకు మే నెలకి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏ ఏ దర్శన టికెట్లు విడుదలవుతాయో అన్నీ కూడా నేను ఒక వీడియో చేశాను. కొత్త వారి కోసం చెప్తున్నా. ఈ నెల ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి కూడా 24వ తారీఖు వరకు మే నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు 111 విడుదలవుతాయి. అందులో ముఖ్యంగా ఈ నెల ఫిబ్రవరి 24వ తారీఖున ఉదయం 10 గంటలకు మే నెలకి సంబంధించి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ రిలీజ్ చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు మే నెలకి సంబంధించి తిరుమల తిరుపతి రూములు విడుదల చేస్తారు. మే నెలకి సంబంధించిన దర్శన టికెట్ల యొక్క అప్డేట్ టీటీడీ నుంచి మరొక 4-5 రోజుల్లో మీకు వస్తుంది. రాగానే మీకు ఒక వీడియో చేస్తా. కొత్త వారు ఎవరైనా ఈ విషయం తెలుసుకోవాలి అంటే నేను కామెంట్ సెక్షన్లో వీడియో ఇస్తా, ఒకసారి చూడండి. అన్ని డేట్లు అందులో క్లియర్గా చెప్పా. అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు అన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. ఓకేనా? మరి ఈ రానున్న 3 నెలల్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.